హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్స్ అగైన్ మనం ఐపీఎల్ వీడియోతో వచ్చేసాం. సో వీణ ఎంబీబీఎస్ ఫ్రెండ్ వంశీ అన్నమాట. సో వీడు ఆర్సీబీ ఫ్యాన్ డై హార్ట్, మనం ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ అనమాట. సో మన కాలేజ్లో ఇట్లా మన కర్ణాటకలో చదివాను. సో ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్కి అట్లా మంచి ఫైట్ ఉండేది కాలేజ్లో, అట్లా ఎంజాయ్ చేస్తుండే. సో ఈసారి జరిగిన ఆప్షన్ అండ్ టీమ్స్ ఎలా ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు కెమెరా కొంచెం మంచిగా లేదు, ల్యాప్టాప్ నాది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియోతోనే, బట్ కంటెంట్ బాగుంటది. సో అందరు ఎంజాయ్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వంశీ, టీమ్స్ ఎలా అనిపించాయి నీకు? ఆప్షన్ ఎలా అనిపించింది? మా సైడ్ మాట్లాడాలంటే వీఆర్ సాటిస్ఫైడ్. లైక్ మోర్ దెన్ లాస్ట్ టూ ఆప్షన్స్. అసలు ఆర్సీబీ అంటేనే ఆప్షన్ లో పోగొడతారు, మొత్తం ప్లానింగ్ ఉండదు, ఏముండదు, ఒకే ప్లేయర్ కి వెళ్ళిపోతారు అన్న పేరు నుంచి లాస్ట్ 2 ఇయర్స్ ఆప్షన్ అసలు మైండ్ బ్లోయింగ్. ఆల్ నేనైతే క్రెడిట్ ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఆల్ క్రెడిట్ టు డీకే. 100 లో 90% డీకేకే. డీకేకే ఇస్తాను నేనైతే. మాస్టర్ ప్లాన్ అసలు వాడుతుంది. ఆప్షన్ ఏముండదు ఆర్సీబీ, చాలా మంచి ప్లానింగ్ అసలు. ఎగ్జాక్ట్లీ వాడే కంప్లీట్లీ. ఇంకా మాదైతే నువ్వు ఎస్ఆర్హెచ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఈత ఈత డైలాగ్ ఉంటే చూడరా ఆ సినిమాలో, ఇది యుగానికి ఒక్కడు సినిమాలో, ఎవర్రా మీరంతా, అదే డైలాగ్. ఎవర్రా వాళ్ళంతా? ఎవరైనా తీసుకున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఒక పట్టుకొచ్చారు? స్టేజ్ లో అయితే నేను అదే అనుకున్నా. అంటే ఇంకెంత మంది బ్యాట్స్మెన్లు కావాలి భయ్యా మీకు? ఇంకా ఎంతమంది? చాలు బౌలర్ని కొనండి అని నాకే అనిపించింది. ఎప్పుడో మా మొత్తం లైక్ బ్యాట్స్మెన్ మేము ఆడిపిస్తారు. మేము అనుకునే వాళ్ళం కదా. మేము అనుకునే వాళ్ళం, అరే బౌలర్ని కొనండి రా ప్లీజ్ రా, ఒక్క బౌలర్ని కొనండి రా అని ఆర్సీబీని. ఇప్పుడు అదే పరిస్థితి ఆ ఎస్ఆర్హెచ్ స్టేజ్ కి లో మేము వచ్చింది ఉన్నాం. అనిపించింది. ఒకప్పుడు మొత్తం ఇట్లా ఒక 7-8 మెంబర్స్ పేస్ బౌలింగ్ ఇట్లా ఉండేది గుంపు మా దాంట్లో. ఇప్పుడు చూస్తే ఏది ఉమ్, ఏది అసలు ఉమ్. బౌలింగ్ ఆడినట్టు అనిపించింది. అంటే ఏ స్కోర్ నైనా డిఫెండ్ చేసేటట్టు ఉండేది ఎస్ఆర్హెచ్ అదే బౌలింగ్ లైనప్ ముందు. 120 ఆల్అౌట్ అయిపోయినా, 110 ఆల్అౌట్ అయిపోయినా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేస్తుంది సెకండ్ ఇన్నింగ్స్ అంటే చాలా జాగ్రత్తగా ఆడేవాళ్ళు. అది కూడా లైక్ ఏమైనా జరగచ్చు అని. భువి ట్వంటీ ఆశిష్ సిక్స్టీన్ అనుకుంటే, 2016 ఫైనల్ కూడా దానికి నిదర్శనమే కదా. 2016 ఫైనల్ కూడా దానికి నిదర్శనమే. భూవి మ్యాన్, మా వాళ్ళకి వచ్చింది స్టార్టింగ్. మా వాళ్ళు భూమిని వదిలేశారు. ఈడు భూమిని వదిలేసి టూ మచ్ అదృష్టం. హైపింగ్ అదైతే. అది కూడా ఎక్కడో ఏం రాసి. ఏం కాకపోతున్నారు, పోయి పోయి ఆర్సీబీకి వెళ్ళాడు ఈడు. ఆ, చాలా అన్డైజెస్టబుల్ గా ఉండే ఆ సీజన్ మొత్తం లాస్ట్ ఇయర్ అసలు. భూవి ఏంటి? ఎక్స్ఆర్సిబి ఎక్స్ఆర్సిబియన్స్ గురించి మేము ఫీల్ అవుతాం. అంటే వాళ్ళు పక్క టీంకి వెళ్ళి బాగా పర్ఫామ్ చేస్తారు అనేసి. మీరు ఫీల్ అవ్వాలి ఎస్ఆర్హెచ్ గురించి. వాడు మా దాంట్లోకి వచ్చి కప్ వచ్చింది మాకు. అదేగా, మా జమ్మురా వాడు, మా జమ్ము అలా లాక్కెళ్ళిపోయారు. మా వాళ్ళు వదిలేశారు. ఇక అది వదిలే, ఇంకా ఏం చెప్పలేము. అండ్ ఇప్పుడు కూడా నా షాక్ ఏంటంటే దే ట్రేడెడ్ షమి. అది నాకు చాలా షాక్ అనిపించింది. అంటే ఓకే, ఎస్ఆర్హెచ్ ఇప్పుడు మీ స్టేడియం చూసుకుంటే కంప్లీట్ బ్యాటింగ్ స్టేడియం. అసలు షమీకి లైక్ లిటరల్లీ ఎంత అడ్వాంటేజ్ కూడా ఉండదు, ఐ యాక్సెప్ట్. బట్ ఓన్లీ హోమ్ గేమ్స్ గురించి చూసుకొని అవే గేమ్స్ కూడా ఇంపార్టెంటే కదా గెలవడం. మా వాళ్ళు చూసుకుంటే అన్ని అవే గేమ్సే గెలిచారు. హోమ్ గేమ్సే మా వాళ్ళు ఇంకా ఓడిపోయారు. అవే గేమ్సే గెలిచారు అన్ని. ఏమో అంటే షమీని వదిలేయడం, ట్రేడ్ చేయడం కూడా చెప్పలేం. సెమీ ఫామ్ కూడా కొంచెం డిప్ ఉంది, కానీ చెప్పలేము. ఇప్పుడు వచ్చిన తర్వాత పర్ఫార్మేషన్ అనుకో వేరే టీంలో, ఇంకా మా వాళ్ళు కూర్చొని ఏడవడం అంతే, పెద్ద ఆప్షన్ ఉండదు మాకు. బట్ వెళ్ళింది ఎక్కడికి? లక్నోకి కదా. లక్నోకి తీయలేడు కదా లక్నో, షమి. లక్నో. సరే మనం లక్నో లక్నో పిచ్ చాలా. మనం ఒక్కొక్క టీం గురించి నెమ్మది మాట్లాడుతున్నాం. సో మనం ఫస్ట్ ఆబ్వియస్ మన ఛానల్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ సపోర్టర్స్ అందరు ఎస్ఆర్హెచ్ కాబట్టి మనం ఎస్ఆర్హెచ్ మాట్లాడుకుందాం. ఎట్లా అనిపించింది అసలు ఆక్షన్ ఓకే, ఓకే. అయితే మాత్రం? ఆక్షన్ అవుతుంటే నాకు మన వాళ్ళు జస్ట్ చాయ్ తాగి మిక్చర్ తిని వెళ్ళిపోవడానికి వచ్చినట్టు అనిపించింది. ఏం ఏం చేస్తున్నారు రా కూర్చొని అంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఓకే, ఫస్ట్ 2 సెట్స్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఆల్రెడీ, మనం మొత్తం బ్యాటింగ్ ప్యాక్డ్ కాబట్టి వదిలేసి ఆ బౌలర్లని, ఫాస్ట్ బౌలర్లని, స్పిన్నర్స్ ఎవరిని తీసుకుంటారు అనుకుంటే, ఆ కూర్చొని ఎందుకు, వాళ్ళు ఎందుకు మనకు, మనకు అవసరం లేదు వీళ్ళందరూ అన్నట్టు కూర్చున్నారు. ఉస్మాయిన్ 7.2కి వదిలేసారు. అసలు దీనికి ఏంట్రా అసలు? ఇంకో ఈ విషయం ఏంటంటే, ట్రేడ్ లో దే ఆఫర్డ్ బిష్నాయ్ అంట ఎస్ఆర్హెచ్ కి. యూ గివ్ షమి, విల్ గివ్ యూ బిష్నాయ్ అని. మా వాళ్ళు వద్దన్నారు.
బిష్నాయ్ ఉమ్, వద్దు. ఉమ్. ఎందుకురా? బంగారం అంటే బంగారం మరి ఏం అంటారు. ప్లాన్ ఏం ప్లాన్ ఉందో మరి వాళ్ళకి. అదేగా అసలు. నువ్వేమనుకున్నావు ఏమో అసలు? ఆన్ పేపర్ చూస్తే అయితే ఎస్ఆర్హెచ్ అంత నాకైతే నమ్మకం లేదు ఈ ఇయర్. అంటే చెప్పలేం ఆన్ పేపర్ ఉన్నది పర్ఫార్మెన్స్ లో ఉంటుందా లేదా. చాలా టీమ్స్ చూసాం మనం. ఇప్పుడు జీటీ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఆన్ పేపర్ చాలా వీక్ ఉండే టీం. చాలా వీక్ ఉండే అంటే ఎవరికి అసలు నమ్మకం లేదు ఆ టీం చూసి. బట్ గెలిచింది, కప్పే గెలిచింది. సో చెప్పలేం. బట్ దే కూడా డన్ బెటర్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి థర్డ్ హైయెస్ట్ పర్స్ ఉంది యాక్చువల్లీ ఆప్షన్ లో. వాళ్ళు థర్డ్ హైయెస్ట్ పర్స్ తో అండ్ వాళ్ళకి ఎక్కువ స్లాట్స్ కూడా ఫిల్ చేయడానికి లేదు. కోర్ ఆఫ్ ద టీమ్ ఇంకా ఉంది, బ్యాటింగ్ అదేగా. లైనప్ మొత్తం ఉంది. థర్డ్ హైయెస్ట్ పర్స్ బ్యాటింగ్ లైనప్ మొత్తం ఉండి కూడా కొంచెం అండర్ పర్ఫామ్ చేశారేమో ఆప్షన్ లో. లేదంటే వాళ్ళు అనుకున్న ప్లేయర్స్ కి సరిగ్గా వాళ్ళు వీళ్ళు ఎంతకి వెళ్తారు, ఎంత మనం హై రేట్ పెట్టుకోవచ్చు అన్నది దే లైక్ మిస్కాల్కులేటెడ్ అనిపించింది. కుడెంట్ డూ ప్రాపర్లీ అనిపించింది నాకైతే. మిస్కాల్కులేట్ చేసుకున్నారని అనిపించింది నాకైతే. ఎందుకంటే వెళ్ళారు చాలా మంది ప్లేయర్స్ కి, వాళ్ళు కూడా బిడ్ చేయడానికి వెళ్ళారు మంచి ఉమ్. మంచి ప్లేయర్స్ కి. బట్ వేరే టీమ్స్ పెట్టుకున్న క్యాల్కులేటెడ్ అమౌంట్ వీళ్ళు పెట్టుకోకపోవడం వల్ల ఇంకా ముందే బిడ్ ఆగిపోయడం, వెళ్ళిపోవడం చేశారు. సో ఐ థాట్ ఇట్స్ పూర్ ఫ్రమ్ ద టేబుల్. యాక్చువల్లీ అంటే నేను వాళ్ళ మేనేజ్మెంట్ టీం నుంచి కొంచెం ఇంకొంచెం ప్రిపరేషన్. యాకిబ్ నబీని తీసుకుంటారు అనుకున్నా. వాడిని వదిలేసిర్రు 8 crores అప్పుడు. ఆయన అసలు అనుకున్నా యాకూబ్ బిష్నాయ్ నబీ ఇప్పుడున్న ఫామ్ లో క్రేజీ ఫామ్. ఎక్కడ చూసినా వాడి పేరే వినపడుతుంది. వాడి కోసం వెళ్ళారు, బాగా వెళ్ళారు. బట్ హీ వుడ్ బి దే కూడా ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ ఫర్ తీసేసుకోవాల్సింది రోహిత్ ఇంకా శర్మ వెళ్ళి. కదా. పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఓవర్స్ స్వింగ్ బౌలింగ్. యా, యా, యా. అది ఎప్పుడు అదే ఉంటుండే కదా. భూవీ ఫస్ట్ ఉమ్, 6 overs లో 2-3 overs కన్స్టైన్ చేస్తుండే రన్స్ ని. ఆపోజిట్ ఎండ్ లో వికెట్ పడుతుండే. ఉమ్. అదే మిస్ అయింది లాస్ట్ ఇయర్. షమీ లీగ్ చేస్తుండే రన్స్, ఇట్స్ వైపు సింగల్ అదే అదే చేస్తుండే. ఒకసారి నీ దగ్గర ఉందా లిస్ట్ ఉంది కదా? లిస్ట్ ఆప్షన్ ఎవరెవరు ఉన్నారని అదే అదే ఎస్ఆర్హెచ్ వాళ్ళు. యా, యా. షేర్ చేస్తున్నాను. ఆ, అసలు చూడాలి. ఫస్ట్ డైలాగ్ జెన్యూన్ ఆర్సీబీ, ఐ మీన్ జెన్యూన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ లిస్ట్ చేసి ఎవర్రా వీళ్ళంతా ఫస్ట్ అదే నాకు అసలు కూడా అసలు చూడాలి ఇంకా. నాకు లివింగ్స్టన్ ఆబ్వియస్లీ తెలుసు, ఎడ్వర్డ్స్ తెలుసు, శివమ్మ అవి ఓకే అప్పుడప్పుడు ఏదో ఐపీఎల్ ఆడాడు కాబట్టి తెలుసు. మిగతా వాళ్ళు ఎవరు అసలు ఏంటి ఆ పేర్లు ఏంటి అసలు. నా- ఎవరు ఎవరు వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు. నాకు ఓన్లీ లివింగ్ స్టోన్, శివమ్మావి తెలుసు ఆప్షన్ లో ఉన్నప్పుడు. ఇతోళ్ళందరూ ఎవర్రా, ఉమ్, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా అని చూసా. ఈ క్రిక్ బజ్ లో, ఈఎస్పిఎన్ లో ఇన్ఫో చూస్తే ఎవడి గురించి లేదు. ఆ సాయి లారర్ ఒక్కడు నైస్ పిక్ అంట. వాడు అభిషేక్ శర్మ వెళ్ళిపోయినమ్మటే ఇండియాకి పంజాబ్ నుంచి సాయి లారర్ వచ్చిండంట పంజాబ్ టీమ్ లోకి. 1 strike rate 190. ఓకే ఆడు ఒక్కటి ఉంది. ఓకే ఓకే. మిగతా ఎవరిది లేదు. ఆ, ఆ, ఆ. ఈఎస్పిఎన్ లో లేదు, ఆ. క్రిక్ బజ్ ఎక్కడ లేదు వాళ్ళు. మిగతా ఇందులో ఇందులో కొంతమంది ఎంపీ టీ20 లీగ్ అని స్టార్ట్ చేశారు. లైక్ టీ20 క్రికెట్ భూమి అవుతుంటే ఎంపీ టీ20 లీగ్ స్టార్ట్ చేశారు. ఉమ్, అందులో ఒకటి రెండు మ్యాచ్లు ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అదే లిటరలీ వాళ్ళ స్టాట్స్ లో ఇంకేం లేదు, ఓన్లీ ఎంపీ టీ20 లీగ్స్ అంతే. ఎగ్జాక్ట్లీ. నేనైతే నా వీడియో ఏం చేసినప్పుడు స్కౌటింగ్ అసలు. వరుణ్ అరుణ్ తోపు, వరుణ్ అరుణ్ తురుము అని చెప్పేసి అన్న. అనలిస్ట్ సూపర్ పట్టుకొస్తాడు అనుకున్నా. ఉమ్. చూసి ఏంట్రా ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారా వీళ్ళందరినీ. అన్నాను నిజంగానే స్కౌటింగ్ చేసావా ఏదో సర్లే నువ్వు బాగున్నావు నచ్చా నాకు అని తీసుకొచ్చేసాడా అని అర్థం కాలేదు నాకు. నేను వాళ్ళ అంటే స్టాట్స్ నాకు ఆల్రెడీ ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ఆప్షన్ ఒక విధంగా చెప్పాలంటే చాలా ఫ్లాట్ అవుతుంది. అనుకున్న ప్లేయర్స్ కి బిడ్ చేస్తున్నారు, తీసుకోలేకపోతున్నారు. అయ్యా అయ్యో అయ్యో అనుకుంటానే ఉన్నా నేను కూడా లాస్ట్ వరకు. మరీ వర్స్ట్ అవుతుంది లేదు వర్స్ట్ అవుతుంది అనేసి. నాకెప్పుడు ఏంటి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం అవుతుందా అనిపించింది మాత్రం లివింగ్స్టన్ పిక్. అదే అంటే అసలే. వాడికి 13 కోట్లు పెట్టగలిగి నువ్వు ఎకూబ్ నాబీ లాంటి వాడికి నువ్వు నువ్వు కొనుంటే చాలా స్ట్రెంగ్ అయ్యేది కదా నీ బౌలింగ్ అటాక్. పెట్టగలిగేటోళ్ళని కాదు ఇంకా. లాస్ట్ రౌండ్ కాబట్టి దే వెంట్ ఫర్ ఇట్ అంతే. దే హ్యావ్ టు గెట్ 2 foreigners, సో దే వెంట్ ఫర్ ఇట్ ఉన్నాయి కదా అని అంతే. ఫస్ట్ రౌండ్స్ లో కూడా అందుకే తీసుకోలేదు కదా. ఫస్ట్ 2 rounds లో కూడా. తీసుకోలే, లాస్ట్ కి వెళ్ళాడు. కానీ కానీ ఏంటంటే ఇప్పుడు తీసుకున్న వాటిల్లో ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్.
ప్రఫుల్ హింగే, ఓంకార్ తర్మలే అండ్ షకీబ్ హుస్సేన్. ముగ్గురు 140+. ముగ్గురు 140+ బౌలర్స్. ఉమ్. నాకు ఉమ్రాన్ మలిక్ కొట్టించుకుంటారు, గుర్తొస్తున్నాడు. గట్టి కొట్టించుకుంటారు. ఉమ్రాన్ మలిక్, లాస్ట్ సీజన్ సిమర్జిత్ సింగ్ గుర్తొస్తున్నాడు. ఏముండదు, రప్ప రప్ప గుద్దుడే పేస్. గట్టి కొట్టించుకుంటారు ఇంకా. బాల్ మూవ్ ఉండదు, ఏముండదు, టప్పుడు వెళ్ళిపోతాయి. ఏంది కాకపోతే హైదరాబాద్ పిచ్ కి అయితే అసలు నో యూజ్, కొట్టించుకోవడమే. ఇంకా వీళ్ళు 300 కొడతారు, ఎదురు అవతల టీము 300 కొడుతుంది, ఈ బ్యాటింగ్ లైన్ ఈ బౌలింగ్ లైన్ అప్. కాకపోతే టాక్ ఏంటంటే ప్రఫుల్ హింగే నీకు బాల్ మూవ్ చేస్తాడు కొంచెం. కాకపోతే రెడ్ బాల్ ఆడాడు, వైట్ బాల్ ఆడలేదంట. బట్ ఈ కెన్ మూవ్ ద బాల్, స్వింగ్ చేస్తాడు, మంచి పేస్ ఉంది అని చెప్పేసి టాక్. ఓంకార్ తర్మేల్ అయితే నీకు ఎక్కడ ఆడలేదు మ్యాచ్లు, లోకల్ లీగ్స్ ఏవో ఆడిండు. ఆ స్కోర్ కార్డ్ తెలియదు మనకి, ఏమీ తెలియదు, నో ఇన్ఫర్మేషన్. ఈ షకీబ్ హుస్సేన్ ఏమో కేకేఆర్ లో ఉండే అంట లాస్ట్ సీజన్, అంతకు ముందు ఎప్పుడు. కానీ ఆడలే అనుకుంటా మ్యాచెస్, ఒక్కటి కూడా ఆడలేదు. ఓకే. బట్ హీ ఆల్సో మీ బౌల్స్. వాళ్ళు కాబట్టి ఇంత డీప్ ఎంక్వైరీ చేసినట్టున్నావు, మాకైతే అసలు ఈ ప్లేయర్లు ఎవరు కూడా ఐడియా లేదు. హ్యాపీగా ఈ క్రీన్స్ పులేత్రనేమో లెఫ్ట్ ఆర్మ్ చైనా మ్యాన్. నాకు అది ప్లస్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది చూడు, వాడు నెట్స్ లో వేసాడు నేను కొట్లయిపోయినా అని. ఆ, 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 ఆ. క్రెయిన్స్ పుల్లెటర్ అది, అది ఒక్కటే లైన్. వాడు వాడు ఎట్లేస్తాడు బౌలింగ్ ఓకే, ఓకే. ఏంటి, వాడు ఒక్క వీడియో, నో ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ మొత్తంలో, ఓన్లీ లేదు, లేదు. ఇన్ఫర్మేషన్ లైక్ దట్ మా ప్లస్ వా- మా వాళ్ళు కూడా తీసుకున్నారు. మా వాళ్ళు తీసుకున్న ఇద్దరు కూడా నెట్ బౌలర్సే, వాళ్ళకి ఒక్క స్టార్ట్ కూడా లేదు. సేమ్ వాళ్ళ గట్ ఫీలింగ్ తో నెట్ బౌలింగ్ క్రేజీ చేస్తున్నారు వీళ్ళు, మేము ఆడలేకపోతున్నాం వీళ్ళ బౌలింగే. సో ఇంకా గ్రూ అయితే బాగుంటుందని తీసుకున్న వాళ్ళే. జస్ట్ ప్యూర్ హోప్. చూద్దాం, మనం ఏం అదే ప్యూర్ హోప్ అంతే. వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు అయితే స్టార్స్ అవుతారు, లేదంటే పడిపోతారు ఫుల్ గా అంతే. ఘోరం. ఎనీథింగ్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మనం ఇప్పుడు ఆన్ పేపర్ చూసి అనుకుంటున్నాం, అబ్బా ఇంత వీక్ ఉంది అసలు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ అంటే బట్ వాళ్ళ టాలెంట్ ప్రూవెన్ చెప్పలేం ఎవరు కదా. లేరు కదా ఆ బౌలింగ్ మొత్తంలో నీకు. ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. ఈ శివం మావి తప్ప నీకు ఎవరు లేరు ప్రూవెన్ అంతా. తీసుకున్న వాళ్ళు అయితే శివమావి తప్ప ఎవరు ప్రూవ్ లేరు. శివం శివం కుమార్ ఒక్కడు స్మాట్ ఆడండి అనుకుంటా. ఉమ్, ఉమ్, ఉమ్. శివం ఐ థింక్ ఫ్రమ్ పంజాబ్ ఓన్లీ. ఐఎమ్ థింకింగ్ శివం శివం కుమార్ ఇస్ ఫ్రమ్ పంజాబ్ ఓన్లీ. ఆయన ఒక్కడే ఆడిండు, మిగతా వాళ్ళు అయితే ఏం లేదు. సాయి రారావు ఇస్ బ్యాట్స్మెన్, సో అది వేరే స్టోరీ. మా వాళ్ళ బ్యాటింగ్ గురించి తెలిసే ఉన్నాయి కదా. ఇంకా బౌలర్లు అయితే డైలాగ్ ఉంటుంది, వరుణ్ అరుణ్ మీదే భారం వేసాం. అంతే, ఆ మంచోళ్ళని పట్టుకొచ్చిండా మంచి వెళ్తది, లేదా అన్ని మూసుకొని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. అంతే, అంతే. ఇంకా లైక్ వాళ్ళైతే ట్రస్ట్ చూపించారు మరి వీళ్ళ మీద, చూద్దాం ఏం పర్ఫామ్ చేస్తారు. వీళ్ళకి ఫైర్ ఉంటదిగా ప్రూవ్ చేసుకోవాలని. మేబీ ఎగ్జాక్ట్. వర్కౌట్ అవ్వచ్చు, చెప్పలేం. అంటే నేనైతే అంటే వీళ్ళు మాక్ ఆప్షన్స్ లో కూడా నేను చూసా కదా, దే రేటెడ్ క్రెయిన్స్ ఫులెటర్ ఆన్ హైయర్ రేంజ్, చాలా అదే, బాగుంటది. అదే వాళ్ళు నెట్స్ లో చూస్తుంటారు కదా ఫుల్ ఇంకా. మాక్ ఆప్షన్స్ లో లైక్ అశ్విన్ కండక్ట్ చేసింది కానీ మిగతా ఈఎస్పిఎన్ ఉమ్, ఉమ్, కండక్ట్ ఉమ్, చేసిన ఉమ్, దాంట్లో క్రెయిన్స్ ఫులెటర్ ఒక్కడిని దే రేటెడ్ లైక్ 9 మంచిగా రేటెడ్ హై అన్నమాట. ఉమ్, ఉమ్, మిగతా వాళ్ళు అసలు వాళ్ళకి ఉమ్, కూడా ఎవడో కూడా తెలియదు, ఎవరికి తెలియదు అలా ఎవరు ఉమ్, అనేది. ఉమ్, ఉమ్, ఉమ్. సో యా అది ఆలోచన చేస్తే అబ్బా సారాం అనుకున్న, ఆప్షన్ చూసి అమ్మ ఎందుకు చూసినా అనుకున్నా, 4 గంటలు టైం వేస్ట్ చేసిన అనిపించింది ఆప్షన్ చూసి మాల్. అంటే నువ్వు అన్నది పాయింట్ నాకు, అంటే ఒక విధంగా అర్థమైంది ఏంటంటే, ఆబ్వియస్లీ అదే ఫీల్డ్ లో ఉండి కొంతమంది స్కౌటింగ్ టీమ్ లో ఉంటారు, క్రికెట్ ఆడిన వాళ్ళు ఉంటారు, క్రికెట్ ట్రై చేసి రాక వదిలేసిన వాళ్ళు కూడా అదే ఫీల్డ్ లో ఏ కామెంటేటర్ కిందో ఎట్లెట్లో ఈ యా. మాక్ ఆప్షన్ లో ఇలా పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఈ గ్రౌండ్ రియాలిటీ ప్లేయర్స్ అందరి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఒకళ్ళు మాట్లాడుకుంటారు, లైక్ ఓ ఎంపీలో ఆ ప్లేయర్ ఉన్నాడు చూసావా, హైదరాబాద్ లో ఆ ప్లేయర్ భలే ఆడుతున్నాడంట. మనకి తెలీదు ఆబ్వియస్లీ, మనకి ఇంటర్నేషనల్ వచ్చేంత వరకు లేదంటే ఐపీఎల్ ఆడేంత వరకు మనం వీళ్ళ ఎవరి పేర్లు విన్నాం కాబట్టి మనకి అట్లా అనిపించడం తప్పలేదు. బట్ ఇన్ గ్రౌండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వింటా ఉంటారు, ఒక జార్ఖండ్ లో ఆ ప్లేయర్, హైదరాబాద్ నుంచి ఈ ప్లేయర్ బాగా ఆడుతున్నాడంట, నిన్న స్పిన్ బాగా వేస్తున్నాడు. సో మేబీ వాళ్ళ టాలెంట్ చూసి చేసి ఉంటారు ఇంకా అంతే. ఇంకా కాకపోతే లైక్ లివింగ్ స్టోన్ ఒక్కడే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మిగతా వాళ్ళందరూ ఎవరు, శివం మావి ఓకే, జాక్ ఎడ్వర్డ్స్ కూడా హీస్ అన్క్యాప్డ్.
ఆస్ట్రేలియన్ ప్లేయర్. అన్క్యాప్డ్ అన్క్యాప్డ్ అన్క్యాప్డ్. కానీ నాకు అర్థం కాలే ఎందుకు పిక్ చేసుకున్న జాక్ ఎడ్వర్డ్స్ అండ్ బ్రేడన్ కార్స్ సేమ్ సేమ్ సెట్ దే వాళ్ళు వాల్యూ చేసేది టీమ్ కి సేమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ సేమ్ పేస్ బౌలింగ్ అంతా సేమ్. నాకేం చాలా వియర్డ్ గా అనిపించింది పిక్స్. ఇంకా లియామ్ అదే లివింగ్స్టోన్ సరే, పాజిటివ్ పాజిటివ్ ఉందాంలే, ఏముంది పాజిటివ్ ఉందాం, ఆన్ చాయిస్ లేదు పేపర్ లేదు కాబట్టి కానీ తీసుకున్నారు చూద్దాం. లియామ్ లివింగ్స్టోన్ ని. మనం ఒకసారి ప్లేయింగ్ 11 చూద్దాము, ఫుల్ స్క్వాడ్ పెట్టావా? ప్లేయింగ్ చూద్దాం. ఇదిగోరా మీ స్క్వాడ్. అన్న ప్యాట్ స్క్వాడ్ కమిన్స్ అసలు బ్యాటింగ్ కనిపించింది. బ్యాటింగ్ నాకు ప్యాటింగ్ చేతులెత్తి దండం పెట్టాలన్నా ఏదో ఒకటి చేయన్నా ప్లీజ్. ప్లీజ్ అన్న ప్లీజ్ హెల్ప్ మీ. కాకపోతే ఐ లవ్ ద వే ప్యాటీ డీల్స్ విత్ ద టీమ్. చిల్. ఇంకా లైక్ నువ్వు అవుటా అంతే. నెక్స్ట్ మ్యాచ్ కూడా వెళ్ళి ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టడానికి ట్రై చేయ నువ్వు. ఎగ్జాక్ట్లీ. అసలు నువ్వు ఈ ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టడానికి ట్రై చేస్తే అవుట్ అయ్యారు, అట్లాంటి ఏం పెట్టుకోద్దు నువ్వు. వెళ్ళు అంతే. అందరూ పోస్ట్ ఫ్రీడమ్ మ్యాచ్ ఈజ్ గివ్స్ ఇంటర్వ్యూలో టు ద చెప్పడం కూడా ప్లేయర్స్. చూసాం కదా. అదే. ప్లేయింగ్ 11 అయితే ఐ వుడ్ సే ఇంకా ఫస్ట్ ముగ్గురు ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే ఫిక్స్ అది. హెడ్ అభిషేక్ ఇషాన్. ఉమ్, ఫోర్త్ లో క్లసిన్ ఆబ్వియస్లీ. ఫిఫ్త్ అయితే ఉమ్. నేను సరే అనికేత్ వర్మని పంపిస్తారా. లాస్ట్ సీజన్ ఏం కొట్టుడు అసలు కూడా. చెప్పాలంటే లాస్ట్ లాస్ట్ సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, మీకు క్లచ్ క్లచ్ మూమెంట్స్ లో పర్ఫామ్ చేశాడు. సో ఎగ్జాక్ట్లీ. ఇయర్ కూడా ఫేర్ పెడతారు అనికేత్ వర్మ మీద. ఆడతాడు, ఖచ్చితంగా ఇస్తారు ఛాన్స్. నితీష్ రెడ్డి కంటే ముందు అనికేత్ వర్మనే పంపాలి. నితీష్ నితీష్ రెడ్డి భయ్యా చాలా సపోర్ట్ చేసాం మనం కూడా. ఏంటంటే మన స్టేట్స్ నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ ఆడుతుంటే చాలా సపోర్ట్ చేసాం, కానీ ఈ మధ్య పర్ఫార్మెన్సెస్ అంత ఏమన్నా అనిపించలే నాకు కూడా. స్మాట్ లో హ్యాట్రిక్ తీసాడు రా. ఓకే ఓకే. కానీ నైస్ నైస్. నాకైతే నితీష్ రెడ్డి లోవర్ లోవర్ గా ఆర్డరే మంచిగా ఆడతాడు అనిపించింది. లైక్ లాస్ట్ సీజన్ కూడా ఎప్పుడు కిందికి పంపించినామో అక్కడ బాగా పర్ఫామ్ చేసిండు. పైన పంపిస్తే అంత మంచిగా ఏం పర్ఫామ్ చేయలేదు. సో మళ్ళీ అంటే అనికేత్ మన వర్మ. ఆ, గంభీర్ భయ్య లాగా ప్రతిసారి ఆర్డర్ చేంజ్ చేయకుండా ఒక ఆర్డర్ పెడితే, ఒక ఆర్డర్ లో ఆడితే బాగుంటది. ఒక ఆర్డర్ ఒక్కొక్కడికి ఒక్కొక్క రోల్. అంటే భయ్య నువ్వు ఎగ్జాక్ట్లీ. వెళ్ళి ఇది నీ రోల్. టీం ఏ కండిషన్ లో ఉన్నా నువ్వు చేయాల్సింది ఇది. నువ్వు చేయాల్సింది ఇది. టీం ఒకవేళ ఈ కండిషన్ లో ఉంటే నువ్వు చేయాల్సింది స్లోగా, ఈ కండిషన్ లో ఉంటే ఫాస్ట్. అట్లా సెట్ ఇచ్చేస్తే క్లారిటీగా చేస్తారు. అంతేగాని ఆర్డర్లు మార్చేసి లెఫ్ట్ హ్యాండ్ అవుట్ వేయడం లెఫ్ట్ హ్యాండ్ పంపించేసి, రైట్ అవుట్ వేయడం రైట్ అని అది పంపించేసి. అది స్టార్ట్ చేస్తే ఇంకో గంట అవుతుంది ఆ డిస్కషన్. మనం ఆ టాపిక్ లోకి వెళ్దాం. మన టాపిక్ ఐపీఎల్ అనమాట. ఫిక్స్ టు ఓకే ఐపీఎల్. ఓకే. సో అది లైక్ ఫిఫ్త్ అయితేనే అంకిత్ వర్మ అన్నాం. So, ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా స్పిన్నర్స్ ని క్రేజీ కొట్టిండు. సో యా యా యా. ఆబ్వియస్లీ స్పిన్నర్స్ ఆడుతున్నప్పుడే రావాలి ఆడు క్రీస్ లోకి, అప్పుడు బాగుంటుంది. సో ఫిఫ్త్ ఇస్ అనికేత్ వర్మ. సిక్స్త్ లో నితీష్ రెడ్డి. ఆ సెవెంత్ పొజిషన్ ఇంకా మరి లివింగ్ స్టోన్ కి అన్ని పైసలు ఇచ్చినాం కాబట్టి ఆడిపిస్తారా లేదంటే నేనైతే ఆ ఆ సిక్స్త్ పొజిషన్ ఇంపాక్ట్ సబ్ గా పెట్టుకుంటారా నేను. ఫస్ట్ వికెట్లు పడ్డాయా లివింగ్ స్టోన్ పంపిస్తా. లేదంటే మంచి ఫారెన్ మా ఈశాన్ మలింగా ఉన్నాడు, డెత్ లో బాగా చేస్తాడు. లేదంటే ఆ పిచ్ కండిషన్ బట్టి వీళ్ళు స్పిన్నర్ నా ఏదన్నా అనేది చూసుకోవచ్చు. ఆల్రెడీ ఏంటంటే మీకు ముగ్గురు అయిపోయారు, ముగ్గురు కంపల్సరీ టీమ్ లో ఉంటారు ఫారినర్స్. ఆబ్వియస్లీ. హెడ్ ఓపెనింగ్ క్లాసిన్, ప్యాట్ కమిన్స్. సో ఇంకొక్కడే, ఆ ఇంకొకటి ఐదర్ నువ్వు అన్నట్టు ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు ఎర్లీ వికెట్స్ పడిపోయి ఇంకా స్కోర్ చాలా తక్కువ ఉందంటే దే మైట్ ప్రిఫర్ ఇంపాక్ట్ లివింగ్స్టన్. యా. బట్ సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ కావాలి అంటే మేబీ మలింగా, మలింగా ఇషాన్ మలింగా, బ్రాడన్ కార్స్ బ్లాడెన్ కార్స్ కానీ మలింగా కానీ. అదే బెటర్. వానికి పైసలు ఇచ్చినామని లివింగ్ స్టోన్ పెట్టుకున్న బుక్ అయ్యండి అనుకో బుగ్గనే. అంటే వీళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ అప్పుడు ఎర్లీ వికెట్స్ పడిపోయాయి, నువ్వు లివింగ్స్టన్ ని తీసుకొచ్చావంటే వాడు బౌలింగ్ కూడా వేస్తాడు కదా, అట్లీస్ట్ ఒక 2 ఓవర్స్ బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది కదా. సో అట్లా, ఎందుకంటే నువ్వు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంపాక్ట్ దింపలేవు. సో అదొక అడ్వాంటేజ్. సో అది నేనైతే ఆ సెవెన్ ఐ మీన్
అంతే కదా, 7th పొజిషన్ ఆ ఇంపాక్ట్ సబ్కు పెట్టుకుంటా. తర్వాత ప్యాటీ, హర్షల్ పటేల్, ఉనాద్కట్. ఉమ్. నేను స్పిన్నర్ అయితే నాకు హర్ష్ దుబేనే ఆడిపియాలనిపిస్తుంది. హర్ష్ దుబే లేదంటే క్రెయిన్స్ ఫుల్లెటర్ అని అంత ఎక్కువ రేటింగ్ ఇచ్చారు కాబట్టి మేబీ క్రెయిన్స్ ఫుల్లెటర్. దట్ ఈస్ వాట్ అంటే ఐ. ఒక్క మంచి స్పిన్నర్ ని కొనాల్సింది. యాక్చువల్ బిష్నాయ్ ఉమ్, తా- దే వుడ్ హావ్ గాన్ టు బిష్నాయ్ మంచిగా. ఒకటన్నా ఓకే ఉమ్, ఉమ్, ఉన్నాడు, మనకి ఎవ్వరు చేయకపోయినా హీఈస్ దేర్, ఓకే ఈ క్యాన్ అనేసి. సేమ్ లేదు ఉమ్. హర్ష్ దూబే ఒక సీజన్, బట్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ వాట్ ఎవర్ ఛాన్స్ ది గాట్. మిగతా వాళ్ళు అసలు తెలియనే తెలియదు. అమిత్ ఎందుకు కుమార్, మీ అమిత్ కుమార్ ఇస్ అభిషేక్ లెగ్ స్పిన్. శర్మతో వేపిస్తారు స్పిన్. ఓకేనా, ఓకే, ఓన్లీ 2 ఓవర్స్ కే అన్న స్పిన్, అది కూడా ఓన్లీ ఇన్ పవర్ ప్లే. అంటే వీళ్ళు హైలీ రిలయింగ్ ఆన్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ బౌలింగ్ ఈ ఇయర్. ఎందుకంటే ఎవరిని షమీన్ కూడా ట్రేడ్ చేసి ఇంకా వీళ్ళు కంప్లీట్లీ. నాకు ఇది ఆశ్చర్యంగా, హూమ్ వుడ్ దే ఆప్ట్ టు బాల్ ఇన్ ద ఫస్ట్ ఓవర్స్ అసలు? స్వింగ్ మూమెంట్, హూ ఇస్ ద వన్ దే యూజ్? హర్షల్ అయితే కాదు. ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా ఫస్ట్ సిక్స్ లో టూ టూ వేయాల్సిందే మినిమం. ఇంకా ఉన్నత్ ఉన్నాడు, ఇంకా అంతే ఎవరు ఉన్నారు ఇంకా. ఉనక్కటి ఈసరన్ ఈస్ నాట్ దట్ గ్రేట్ మూవర్ ఆఫ్ బాల్ కాదు కదా. అంటే దే ఆర్ అకార్డింగ్ టు స్క్వాడ్ ఇంకా అదే కదా. రఫుల్ హింగే లేదు అంటే ముందుగా వాళ్ళు బౌలింగ్ ఇంకా చేస్తామన్నారు. బ్రైడన్ కార్సన్ కానీ ఇంకా తీసుకోవాలి. ఇంకా అలా కావాలి పవర్ ప్లే లో మనకు అంత స్ట్రెంత్ లేదు అంటే ఇంక తీసుకోవాలి ఇంకా, అంతే ప్లేయింగ్ ఎలెవెన్ లో. అది కదా, ఆప్షన్ వెళ్ళే ముందు అదే ప్రాబ్లం ఉంది, ఆప్షన్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా అదే ప్రాబ్లం. హూ ఇస్ ద వన్, ఏం సాల్వ్ చేశారో నాకు అర్థం కాదు యాక్చువల్లీ. అదే హూ ఇస్ ద వన్ గోయింగ్ టు బౌల్ యూ ఇన్ ద పవర్ ప్లే? హూమ్ ఆర్ యూ గోయింగ్ టు లుక్? మళ్ళీ ప్యాటీకా? టూ మచ్ ప్రెషర్ ఆన్ ప్యాటీ. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ఎస్ఆర్హెచ్? ఏమనుకుంటున్నావు నువ్వు ప్లేయింగ్ 11? నా ప్లేయింగ్ ఎలెవెన్ ఇషాన్ కిషన్ హెడ్. అభిషేక్ ఇషాన్ శర్మ, కిషన్ హెడ్ అభిషేక్ శర్మ. సారీ సారీ యు సారీ నా ఇంటర్నేషనల్ T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ మర్చిపోయినావా? హౌ మ్యాన్? సారీ సారీ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, తర్వాత ఇషాన్ కిషన్, క్లాసిన్, అనికేత్ వర్మకి ఇస్తారు గట్టిగా ఈసారి. దిల్ బ్యాక్ హిమ్. అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాటీ, ఆ, అదే ఉన్నత్ కట్టు, హర్షల్ పటేల్, ఇంకా స్పిన్నర్ చూడాలి సులంట్రా. నువ్వు నువ్వు కూడా బాగా చెప్తున్నావు, బాగా మాట్లాడారు వాడి గురించి స్పిన్ కాబట్టి వాడికి ఇవ్వచ్చు. ఇంకా ఇంపాక్ట్ అయితే ఇంపాక్ట్ సబ్ కానీ ఎవడైనా నాకు కనపడుతున్నాడు అంటే అది లివింగ్స్టన్ ఒకడే. ఇంకా అంత పెట్టిగా ఉన్నప్పుడు దేర్ విల్ యూజ్ అంతే. డెత్ ఓవర్ ఈశాన్ మైనర్ ఛాన్స్. రియలీ వెల్ లాస్ట్ సీజన్. మ్మ్. నాకు తెలిసి కొన్ని మ్యాచెస్ సాయిల్ అరోరా కూడా ఛాన్స్ ఇస్తారు, ఎందుకంటే స్ట్రైక్ రేట్ 190. ఈ కమ్స్ ఇన్ ఎట్ 6. 190. క్రేజీ స్ట్రైక్ రేట్ అది సిక్స్. అట్ సిక్స్త్ కి అది క్రేజీ స్ట్రైక్ రేట్. అదే అదే దే కెన్ యూజ్ హిమ్ ఇంపాక్ట్స్ బాల్స్. అదే అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీకు ఓవర్సీస్ కూడా అంత ఓవర్సీస్ అయిపోయి. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే పక్కా త్రీ అయితే ఫిక్స్, ఇంకా క్లాస్ ప్యాట్ కమిన్స్ హెడ్ ఫిక్స్. సో ఇంకొకటి ఆ లివింగ్స్టన్ ని తీసుకుంటే మళ్ళీ ఆప్షన్ ఉండదు. అంటే ఓవర్సీస్ నే సబ్ చేయాలి ఇంపాక్ట్ చేసిన. అందుకని చెప్పి నువ్వు అన్నట్టు దే మైట్ గో ఫర్ సాయిల్ అరోరా ఇఫ్ ఫస్ట్ అలా పడుతున్న వికెట్లు ఇంపాక్ట్ సబ్ తీసుకోవాలంటే దే మైట్ గో ఫర్ సాయిల్ అరోరా ఆల్సో. సలీల్ అరోరా. ఏం చేస్తారా మా వాళ్ళు, టూ మచ్ కన్ఫ్యూజన్. సరే సార్, చెప్పలేం. ఆన్ పేపర్ వీక్ ఉన్నా బాగా పర్ఫార్మ్ కూడా చేయొచ్చు, ఎవరికి తెలుసు. అది చెప్పలేము, ఇప్పుడు డైమండ్స్ వెళ్ళారు అనుకో దీంట్లో నుంచి, అంతే. వరుణ్ ఆరన్ ఆ కి ప్రెషర్
ఆ ఎస్ఆర్ఎస్ ప్రెషర్ ని హ్యాండిల్ చేసే అంత మంచి ఫ్రీడమ్ ఇచ్చి, ఎలాగో ప్యాటీ కెప్టెన్సీ మనకు తెలుసు, ఫుల్ ఫ్రీడమ్. సో ప్రెషర్ ని మంచిగా హ్యాండిల్ చేసి వాళ్ళు పర్ఫామ్ చేశారు అనుకో, ఆబ్వియస్లీ దే విల్ షైన్. ఇంకా మినిమం టాలెంట్ కూడా చూడకుండా అయితే ఖచ్చితంగా స్కౌటింగ్ చేసి తీసుకోరు కదా. వాళ్ళ టాలెంట్ ఉంది కానీ వాళ్ళు ప్రెషర్ ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తారన్న దాని మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది అంతే. నేనైతే తీసుకున్న అందులో ఇద్దరు యంగ్స్టర్స్ మంచిగా పర్ఫామ్ చేసిన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరూ కరుణారన్ కి మంచిగా షాల్ కప్పి సల్మానం చేస్తారు. అదేరా వాడికి ఆ, రెండు కత్తికి రెండు వైపులా పదును ఉంటది అంటారు చూసావా, అలాగా అయితే స్టార్ టీం అవుద్ది వాడి స్కౌటింగ్ వాడిదంతా. లేదంటే ఫుల్ వేసుకుంటారు, ఇంకా ఘోరం చేసుకుంటారు అంతే. నాకేమో ఫస్ట్ లో శివం మావిన్ కూడా ఆడిపియచ్చు, ఒకటే గెలిచినోడు కదా. సో మేబీ ఉమ్, 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 లాస్ట్ లో ఆప్షన్స్ లేక తీసుకున్నట్టు అనిపించింది శివం మావిన్ అయితే. సర్లే పడి ఉంటాడు అలా అని. ఉమ్, ఉమ్, ఉమ్. ఏం చేస్తారు స్టిల్. ఏమో అంటే టూ మచ్ 400 కొట్టేద్దాం, మిగతా వాళ్ళు ఏం కొట్టారులే మనది జుజుబి, ఆ, అభిషేక్ శర్మ ఇదేంది, ఆ, ఈశాన్ కిషన్ వేసిన కొట్టాడులే అన్నట్టు తీసుకున్నట్టు ఉంది నాకైతే టీం. అదే చూద్దాం. బౌలర్స్ ని తీసుకుంటారని అనుకున్నాను నేను కూడా, కానీ మళ్ళీ కొంచెం బ్యాటింగ్ కే వెళ్ళారు వాళ్ళు. లైక్ ఆన్ ద హోల్ టీమ్ ఇస్ ఓకే. టీమ్ చూసినా ఓకే, మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఓకే టీమ్ ఇస్ ఓకే. బట్ ద ఆప్షన్ ఇస్ జస్ట్ వర్స్ట్ ఎవర్ ఆప్షన్ ఫర్ ఎస్ఆర్హెచ్ అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు ఈ ఇయర్ తీసుకున్న వాళ్ళు అయితే ఈ ఇయర్ తీసుకున్న వాళ్ళు అయితే ఎవరు తెలియదు నాకు. లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ లెవెనే తెలుసు అంతే. ఎగ్జాక్ట్లీ. మాక్సిమం అదే. ఎగ్జాక్ట్లీ. షమి ఒక్కడు అట్లా మారాడు తప్ప నాకే లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ లెవెనే కనపడుతుంది ఇక్కడ మళ్ళీ. మాక్సిమం అంతే, కొంచెం కొంచెం మారి అటు మారి ఇటు మారి. ఓకే, టీమ్ వన్ ఇస్ డన్. లెట్స్ గో ఫర్ యాక్చువల్లీ యా, నెక్స్ట్ ఏ టీంకి వెళ్దాం?